మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న న్యూస్ యూరియా షార్టేజ్. యూరియా షార్టేజ్ కు రీజన్స్ వచ్చేసి డిమాండ్ సడన్ గా పెరిగిపోవడం. ఈ ఖరీఫ్ సీజన్ లో వరి, మొక్కజొన్న పంటల విస్తీర్ణం పెరిగిపోయి యూరియా యూసేజ్ ఎక్కువ అయింది. నెక్స్ట్, ఇండియన్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి సమస్యలు. కొన్ని ప్లాంట్స్ లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్రొడక్షన్ తగ్గింది. ఎస్పెషల్లీ మన తెలంగాణలోని రామగుండం ప్లాంట్ లో ప్రొడక్షన్ కొన్ని రోజులుగా ఆగిపోయింది. ఇండియాలో ఇది ఒక మేజర్ యూరియా ఉత్పత్తి సంస్థ. నెక్స్ట్, డైవర్షన్ అండ్ పానిక్ బయింగ్. కొన్ని ప్లేసెస్ లో ఫార్మర్స్ ముందే ఎక్స్ట్రా స్టాక్ ని కొనిపెట్టుకోవడం అండ్ నాన్ అగ్రికల్ యూసేజ్ వల్ల కూడా ఇప్పుడు ఈ షార్టేజ్ వచ్చింది. అండ్ కొంతమంది పొలిటికల్ సపోర్ట్ తో వచ్చిన స్టాక్ ని హోల్డ్ చేసి బ్లాక్ లో కూడా అమ్మేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, దిగుమతులు స్లో అవ్వడం. చైనా, రష్యా, యుఏఈ లాంటి దేశాల నుండి వచ్చే షిప్మెంట్లు డిలే అవ్వడం. జియో పాలిటిక్స్ రీజన్స్ వల్ల దిగుమతులు స్లో అవ్వడం. నెక్స్ట్ రీజన్, మన దేశంలో నిల్వలు తగ్గడం. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం స్టార్టింగ్ స్టాక్ 57% వరకు తక్కువగా ఉంది. సో దాని ఇంపాక్ట్ కూడా ఉంది. నేచురల్ గ్యాస్ కాస్ట్ అండ్ సప్లై ఇష్యూస్. ఈ నేచురల్ గ్యాస్ ని యూరియా ప్రొడక్షన్ కు ఫీడ్ స్టాక్ అండ్ ఫ్యూయల్ గా యూజ్ చేస్తారు. సో ఈ గ్యాస్ కాస్ట్ పెరిగి అండ్ వేరే దేశాల నుండి ఇంపోర్ట్స్ తగ్గి యూరియా ఫ్యాక్టరీలు రన్ చేయడం స్లో అయింది. ఈ షార్టేజ్ మెయిన్లీ తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇవే మనం చూస్తున్న యూరియా షార్టేజ్ కు మెయిన్ రీజన్స్ గా చెప్పుకోవచ్చు. యూరియా అంతా కూడా కెమికల్ కాంపోనెంట్స్ రియాక్షన్స్ తో తయారవుతుంది. అమ్మోనియా, కార్బన్ డైఆక్సైడ్ ను కలిపి కొన్ని ప్రాసెస్లు చేస్తే యూరియా ఫామ్ అవుతుంది. ఇండియాలో 30కి పైగా యూరియా ప్రొడక్షన్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ మన దేశంలో ప్రతి సంవత్సరం 300 లక్షల టన్నులకు పైగా యూరియా వాడకం జరుగుతుంది. సో అందులో 75% ఇండియాలో ఉత్పత్తి అయితే 25% వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. తొందరగా ఈ యూరియా షార్టేజ్ తగ్గిపోయి రైతులకు కొంచెం రిలీఫ్ రావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.